మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించడంతో హైదరాబాద్ గాంధీ భవన్లో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. నల్గొండ జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరగగా చిట్యాల, చండూరు, దేవరకొండ, నందికొండ, హాలియా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీపై ఉత్కంఠ అయితే రేపింది. మరో గంటలో మిగిలిన మున్సిపాలిటీల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై మరింత సమాచారాన్ని మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికీ వచ్చినటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇటు చిట్యాల, చండూరు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించింది. దేవరకొండ, హాలియా, నందికొండ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇటు సూర్యాపేట జిల్లాకు వస్తే నేరేడుచర్ల, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 6 మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరిగితే నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, నల్గొండ కార్పొరేషన్ మినహా మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని చెప్పుకోవచ్చు. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 2 మున్సిపాలిటీల్లో ఇప్పటికే రిజల్ట్ వచ్చింది. నేరేడుచర్ల, హుజూర్ నగర్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది. ఇటు సూర్యాపేటకు సంబంధించినటువంటి ఇంకా 3 మున్సిపాలిటీలు అయితే పెండింగ్ ఉన్నాయి. కోదాడ, సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీలకు అయితే కౌంటింగ్ జరుగుతుంది. తిరుమలగిరిలో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ బోని చేసే విధంగానే అక్కడ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉంటున్నాయి. ఇంకా 2 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు బయటకు వస్తే మాత్రం అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే ఆధిక్యం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు తిరుమలగిరి మున్సిపాలిటీ అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది.